ఆత్మతో నింపబడతాం. భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం. ఎప్పుడన్నా మనసు నెమ్మది లేనప్పుడు, కలతగా ఉన్నప్పుడు ఒక గంట సేపు భాషలు మాట్లాడితే మనసు నిమ్మలం అయిపోతుంది. భాషలు మాట్లాడడం తప్పేమి కాదు. భాషలు బాగున్నాయి, ప్రార్థన బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, అంత బాగుంది. నేను కూడా పాటలు పాడినా, సాక్ష్యం చెప్పినా, వెళ్ళిపోయినా. అప్పుడు నేను ఫుల్ టైం సేవగా సమర్పించుకోలేదు కాబట్టి ఏదైనా పని చేస్తేనే కడుపు నింతది. సేవన్న చేయాలి, పనన్నా ఏం చేయకపోతే కడుపుకి వెళ్ళదు. కాబట్టి దేవుడు సంపూర్ణంగా సేవ పిలిచేదాకా ఏదైనా పని చేసుకుంటాని ఎల్బీ నగర్ నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి సెంటరింగ్ వర్క్ పని చేయడానికి పోయినా, చెక్కలు కొట్టే పనికి పోయినా, పొద్దుదాకా పని చేసి బస్ ఎక్కనికి బస్ స్టాప్ కాడికి వచ్చిన. ఈ తెల్ల బట్టలు ఆయన అక్కడేం పనికి పోయిండో, ఆయన కూడా బస్ ఎక్కనికి బస్ స్టాప్ కాడికి వచ్చిండు. అంత దూరంలో ఉంటాడు. మరి ఏమనుకుండో తెల్ల బట్టలు ఆయన, ఇంత దూరంలో మా సంఘస్థులు నన్ను చూస్తారా, మా కాపర్ నన్ను చూస్తాడా, గిడ ఎవరు నాకు తెలిసిన అనుకుండో ఏమో. ఇక్కడక్కడ నక్కలాగా దూసిండు. కిల్లి కొట్టుకాడు పోయిండు. ఓ 2 గుట్కా ప్యాకెట్లు తీసుకోండు, ఓ పెద్ద కోల్ ప్యాక్ సిగరెట్ తీసుకోండు, గుట్కా ప్యాకెట్లు దవడ పెట్టుకొని, సిగరెట్ అంటు పెట్టుకొని, ఓ చెవిలో పెట్టుకొని పోజులు కొట్టుకుని తాగుతా ఉండు సిగరెట్. నేను చూస్తే ఎవరు బబ్బల్లా తెల్ల బట్టలు ఆయన. ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా, బాధ అనిపిస్తా? చెప్పండి. బాధ అనిపిస్తుంది. ఒక్కసారి పక్కల ఓ గుణపం తీసుకొని పక్కల పుడిచినట్టుగా అనిపించింది. వాళ్ళ పాస్టర్ నిప్పులాగా ఉంటాడు, సంఘమంతా మండుతున్న పొదలాగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు అన్ని భాషలు మాట్లాడతారు. అంత మంచి చర్చికి పోయి 4 రోజులల్లా బబ్బయ్యింది, లల్లవయింది, పొడుగు ప్రార్థన పోయింది, తెల్ల బట్టలు పోయినాయి. ఇదేం భక్తి నాయన, ఇది అంత పులుముకున్న భక్తి లాగుందని ఓ పాట రాసుకున్నా. దాని పేరే పులుముకున్న భక్తి. చెప్పండి. థ్యాంక్ యూ. మరోసారి చెప్పండి. పులుముకున్న భక్తి. పులుముకున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పండి ఇవ్వండి.